అందరికీ నమస్కారాలు. 2014లో రాష్ట్రం విడిపోయినాక రాష్ట్రాలుగా ఎలక్షన్ జరిగినాయి. విడతలుగా ఎలక్షన్ జరిగినాక రాజధాని విధానం అమరావతి అని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. తర్వాత వైఎస్ఆర్ అధికారం ప్రతిపక్షం పార్టీ అయింది. తర్వాత దానికి జై కొట్టింది. 30,000 ఎకరాలు చేయండి అని మద్దతు ఇచ్చింది. ఆ రోజు చంద్రబాబు ఐదేళ్ళు కాలగర్భంతోనే జరిపాడు. రాజధాని కట్టలేదు, పెట్టలేదు. తాత్కాలిక రాజధాని కట్టాడు. 5 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ అంతలేక 5 ఏళ్ళు అయిపోయినాక జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. 3 రాజధాని అని ఒక విధానం ఎత్తుకున్నాడు. రాజధాని భూములు ఇచ్చిన వాళ్ళు నట్టేట్టు ముంచారు. డెవలప్ అయితే లేదు. మళ్ళీ చంద్రబాబు వచ్చి మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ళు తొందరగా చేస్తానని, డెవలప్ రాజధాని చేస్తానని, మంచిగా చేస్తాం, అన్నీ కట్టి వ్యవస్థలు అన్నీ కడతానని చెప్పి ఇప్పటికీ మళ్ళీ కాలం జరిపే పరిస్థితిలోనే ఉంది. మళ్ళీ 30,000 ఎకరాలు కావాలంటుండ్రు. రైతులు నట్టేటు ముంచటము, ప్రజలను ముంచటము, మోసం చేయటమే. కానీ వైఎస్ఆర్ అంతే ఉంది, తెలుగుదేశం అట్లే ఉంది. కానీ ప్రజల్ని మోసం చేసే పరిస్థితిలో ఉన్నారు పాలకులు. దుర్మార్గంగా ఇప్పుడు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతుంది రాష్ట్రం విడిపోయి కూడా. ఇప్పటికైతే ఏడేసిన గొంగడి ఆడే ఉంది. ప్రభుత్వాలు దుర్మార్గంగా వైఎస్ఆర్ కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి రైతుల్ని నట్టేటు ముంచి వాళ్ళ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి నానాక ఇబ్బందులు పెట్టి అట్లే బస్ట్ పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు 30,000 ఎకరాలు కావాలని చంద్రబాబు మళ్ళీ ఒక అబద్ధాలుగా మళ్ళీ రాజధాని అది చేస్తానని అది చేస్తానని అబద్ధాలు చెప్పడంలో దిట్ట చంద్రబాబు అట్లే ఉంది, జగన్మోహన్ రెడ్డి అట్లే ఉంది. ఇది పరిస్థితి. మోసమైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని 4,000 కోట్ల జనాభాని మోసమైతే చేస్తుడు. కేంద్రం కూడా దాన్ని పూర్తిగా వైఖరి చెప్పాలి, దాన్ని చేయమని